ఒక్కొక్క మండల ప్రజలు అంటే సాగునీరు తాగునీరు అనేది కామన్గా ఉన్న సమస్య. అవి కాకోకుండా ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క అంటే అక్కడ వైవిధ్యం బట్టి అంటే వాతావరణ పరిస్థితుల బట్టి ఒక్కొక్క మండల ప్రజలు ఒక్కొక్క సమస్యతో ఇబ్బంది పడుతుంది. అట్లేం అన్ని మండలాలు ఒకటే తిరుగుంటాయి మారా. అగ్రికల్చర్ సమస్య, నిరుద్యోగ సమస్య, ఇవి ఇటువంటి ప్రధాన మేజర్ సమస్యలు. విద్యాపరంగా అసలు చాలా డిగ్రీ కాలేజీలు లేవు, పీజీ సెంటర్లు లేవు, ఇంకా గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీ లేదు. అక్కడ విద్యాపరంగా ఏం సెంటర్ లేదు. పీజీ సెంటర్ ఏ మండలంలో పెడితే అందరికి అనుకూలంగా ఉంటుంది, సిరిసిల్లలో పెట్టుకోవచ్చు. డిగ్రీ కాలేజ్ ఎక్కడ పెడితే అందరికి అనుకూలంగా ఉంటుంది అనేది ఒక అధ్యయనం ఉంటుంది కదా. నేను చెప్పేది సార్, ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు. మా దగ్గర 2-3 వేల ఎకరాల ప్రభుత్వ జాగ ఉన్నది. అన్ని సంస్థలు మా దగ్గర పెట్టుకోవడానికి ఫెసిలిటీ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, పెట్టుకోవచ్చు. ఎక్కడైనా పెట్టచ్చు. మా జిల్లాలో పెడితే సరిపోతుంది. ఎక్కడ ఏముంది జిల్లా, ఓ జిల్లాలో ఎక్కడ పెట్టినా పోయి చదువుకుంటారు కదా. అటువంటి మా జిల్లాలో కాలేజీ దిక్కులేనప్పుడు మేము దిక్కులేదు కాలేజీ అని అడుగుతున్నాం. కాలేజీ పెట్టినాక ఎక్కడ పెడితే అక్కడ పోయి చదువుకుంటారు. దానికి ఏముంది అలా ఫలానా మండలంలో పోయి చదువుకుంటాం లేదని కాదు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పెట్టండి. ప్లేస్ లేదా? చాలా ప్లేస్ ఉంది. ఏదైనా చేయొచ్చు కదా, ఎక్కడైనా పెట్టచ్చు కదా. మాకు ఒక ఇంజనీరింగ్ కాలేజ్, గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ లేదు. చెప్తున్నారు కదా, విద్యాపరంగా చాలా మంది అమ్మాయిలు కావచ్చు, చాలా మంది విద్యార్థులుగా అబ్బాయిలు కావచ్చు డ్రాప్అవుట్స్ ఎక్కువ జరుగుతున్నాయి. అంటే విద్యా సమస్యలు దూరంగా ఉండడంతో ఆర్థిక సమస్యల కారణంగా అంత దూరం వెళ్ళి చదువుకోలేక డ్రాప్అవుట్స్ అవుతున్నారు. సెంటర్ పాయింట్ అనేది అందరికీ సెంటర్ పాయింట్ సిరిసిల్ల అనేది సెంటర్ పాయింట్. ఎందుకంటే అన్ని మండలాలకు దగ్గరగా ఉంటుంది. అది అన్ని మండలాలు, వేములవాడలో కూడా కొన్ని సంస్థలు పెట్టచ్చు, సిరిసిల్లలో కూడా కొన్ని సమస్యలు పెట్టచ్చు. అన్ని దగ్గర ఉంటాయి మండలాలన్నీ. జస్ట్ ఒక 15 minutes తోవలే ఉంటుంది, టైం ఉండే వెళ్ళిపోవచ్చు. జిల్లా కేంద్రం మనం రీచ్ కావచ్చు. అంతే తప్ప మాకు ఎక్కడ పెట్టుకున్నా ఇబ్బంది లేదు. మా జిల్లాలో పెడితే సరిపోతుంది. ఎక్కడైనా ఇంకా ఫెసిలిటీ కావాలనుకున్నప్పుడు కొంచెం మండలాల్లో ఎక్కడ జాగున్నా అక్కడ కూడా పెట్టుకోవచ్చు. అవకాశం ఉందండి. పెట్టేటోడు దిక్కులేదు. ఇప్పుడు యాడ పెడితే బాగుంటుందని మీరు అడుగుడు కూడా చిత్రం. అసలు తీసుకొస్తే కదా ఓ ఇంజనీరింగ్ కాలేజే దిక్కులేదు. మాకు పూర్తి విజన్ ఉన్నది. ప్రజా వ్యతిరేకత ఉంది. ఎమ్మెల్యే అయితే మీ విజన్ ఏంటి, ఏ విధంగా చేయబోతున్నారు? నేను చెప్పేది ఇదే కదా. ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ రాలేదు. ఎలక్షన్ వచ్చినప్పుడు ప్రజల మనోభావాలు ఏముంటాయి, ఏది అవసరాలు ఉంటాయి అప్పుడు చెప్తాం. ఎమ్మెల్యే ఎందుకు విజన్ లేదండి? మాకు అన్ని విజన్స్ ఉన్నాయి. విజన్ మాకు లేకపోవడం ఏంది? అది చెప్పే సందర్భంలో అవసరాన్ని బట్టి చెప్తాం తప్ప రోజు మీరు ఏం విజన్ అని అడిగితే ఎమ్మెల్యేకి ఏం విజన్, ఆన్సర్ పోటీ చేసేది కష్టంలోకి ఏం విజన్తో వచ్చిరండి? సిద్దిపేటకి నచ్చిన వ్యక్తి ఏం విజన్తో వచ్చిన సిరిసిల్లకు వచ్చిన తర్వాత సమస్యలు ఏమున్నాయని దాని మీద అప్పుడు విజన్తో పోవాల్సి వస్తుంది. అంతే తప్ప వాళ్ళకి విజన్ ఉందో తెలియక ఉందో లేదో తెలియదు. మాకుంది విజన్. మీకు ఉందా లేదా తెలుసుకున్న తర్వాత ప్రజలు ఓట్లేసా? మా విజన్ చెప్పారు కదా. ఇప్పుడు మా ప్రాధాన్యాలు, మాకున్న ప్రాధాన్యతలు ఇవి ఈ రకంగా మా నియోజకవర్గం డెవలప్ కావాలని నేను చెప్పాను కదా. ఇప్పుడు అనేక రంగాల్లో వెనుకబడి ఉందని చెప్పాను కదా. ఒక గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ లేదండి, ఆడ పెద్ద మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మళ్ళీ ఇంకేమో 4 ఏళ్ళు అయింది. 4 ఏళ్ళ తర్వాత మాట్లాడుతున్నాను. మీరు ఎమ్మెల్యే అయితే ఇవన్నీ సాధిస్తాం. డెఫినెట్ సాధించకపోతే మరి నేను ఎందుకు ఎమ్మెల్యేకి పోటీ చేయాలి? శాతకాలం ఇంట అనుకోవాలి. ఎమ్మెల్యేకి ఎందుకు పోటీ చేయాలి? మరి సాధిస్తానన్న నమ్మకం దమ్ముంటేనే ఎమ్మెల్యేకి పోటీ చేస్తా అంటున్నాం. గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళందరికీ తెచ్చారు. ఒక సిహెచ్ రాజేశ్వర పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చిండు. ఆయన కూడా తెచ్చిండు. ఆ రోజుల్లో పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చిండు. అప్పుడు ఎక్కడ లేదు సిరిసిల్ల కాడ 35 ఏళ్ళ కింద ఒక పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చిండు. కొంత ఆయన చేయాల్సింది చేసిండు. ఇంకా మిగిలిన అనేక సమస్యలు మేము చేయాల్సి ఉంటుంది కదా. చేయకూడదా? మా సిరిసిల్లను మేము ఎట్లా డెవలప్ చేసుకోవాలా మాకు తెలియదా? అది కూడా మాకు ఇంకోటి వచ్చి నేర్పన్న మాకు తెలుసు కదా. మా ప్రాధాన్యత లేదు, మా ప్రజల యొక్క సమస్యలు ఏంటిది, ఏ విధంగా ఏంటిది, మా పార్టీ ఏం చేయగలుగుతుంది, మేమెంత చేయగలుగుతాం అనే అంశాల మీద మాకు ఒక సమగ్ర అవగాహన ఉంటుంది కదా. అంత అల్లాటప్పగా వ్యవహారం చేసే కాదు కదా ఇక్కడ. డెఫినెట్లీ మాకు ఆ దమ్ము, ఆ సత్తా ఉంది కాబట్టి మేము సిరిసిల్ల ఎమ్మెల్యే కావాలనుకుంటున్నాం. సిరిసిల్ల కాడ మా పార్టీ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయాలనుకుంటున్నాం. విన్నారా? కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అక్కడి నుంచి మేనమామ వెంట కొంతకాలం నడిచారు. మేనమామతో డిఫర్ అయ్యేట్టు పార్టీలో పద్ధతులు నచ్చుకున్నాం. మరో కారణాలు చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికార ప్రతినిధి నుంచి కాస్త పక్కన పెట్టింది మిమ్మల్ని. అంటే తిరిగి మిమ్మల్ని రివోక్ చేసుకుంటే తిరిగి ఆ పదవి అప్పగించకుండా పార్టీ నుంచే సస్పెండ్ చేస్తేనో మీ భవిష్యత్తు ఏంటి? అసలు నన్ను సస్పెండ్ చేస్తారండి? మీరు విచిత్రమైన ప్రశ్న అడుగుతారు. నన్ను సస్పెండ్ చేస్తారండి? ఇప్పుడు అనుకున్నారా అధికార ప్రతినిధి సస్పెన్షన్ వేరు, పదవి మీద పార్టీ నుంచి చేస్తే ఏమి కాదు, ఏం విమర్శలు లేవు. ఏదో పెద్ద ఒక చిన్న సంఘటన జరిగిందని పెద్ద మీరు ఊహించాల్సిన అవసరం లేదు. ఏం కాదు, మాకు అటువంటి ఇబ్బందులు ఏం లేవు. పార్టీలో పదవులు ఒక పదవి నుంచి ఇంకో పదవికి వస్తారు, ఇంకో పదవి నుంచి ఇంకో పదవికి వస్తారు తప్ప పార్టీని నన్ను తీసేసే అవసరం పార్టీకి లేదు. అటువంటి తప్పులు మేమేం చేయలేదు. అటువంటి మీరు ప్రశ్నలు కూడా ఊహాజనిత ప్రశ్నలు కూడా మీరు అడగద్దు మమ్మల్ని. ఒకటేంటంటే ఒక పదవి పోతే నాకు ఇంకో పెద్ద పదవి వస్తుంది. విన్నారా? నాకు బాధ్యత పార్టీ ఇస్తుంది కదా. నేను పని చేసుకుంటూ పోతే నాకు పార్టీ బాధ్యత ఇవ్వదా? డెఫినెట్ ఇస్తుంది. దానిలో ఒక కాన్ఫిడెన్స్తో ఉంటాం కదా. రాజకీయాలలో ప్రతి దానికి మనం ఈ రకంగా ఆలోచించాం కదండి. అప్పుడు డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీలనే కొనసాగుతాం, కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తాం, కాంగ్రెస్ పార్టీలనే నాయకులం అవుతాం.
మంచిని ఆలోచించినప్పుడు చెడుని కూడా అదే సమపాలలో ఆలోచించాలి కదా. ఆలోచించామండి. ఇప్పుడు నెగిటివ్ ఎందుకు తీసుకోవాలి, మనం పాజిటివ్గానే పోవాలి. ఎప్పుడు నెగిటివ్ ఎందుకు తీసుకోవాలా? చెడు జరుగుతుంది కావచ్చు, దానికి మనం ఊహాజనితమైన ప్రశ్నలకు సమాధానం నా దగ్గర ఎక్కడ ఉంటాయి? అట్లా కాదు కదా. నేను సరి అయినటువంటి దిశలో పనిచేస్తున్నా, సరి అయిన దిశలోనే నాకు ఆదరణ ఉంటుంది, సరి అయిన దిశలోనే నా అభివృద్ధి ఉంటుందనే ఒక పాజిటివ్ కోణంలో నేను పోతా తప్ప ఇట్లయితే ఏమవుతుందో అట్లయితే ఏమవుతుందో వీడేం చేస్తుందో అవన్నీ నేను ఎందుకు ఆలోచిస్తాండి? ఆలోచించే అవసరం ఏముంటుంది అక్కడ? కాబట్టి మీరు అటువంటి ప్రశ్న ఊహాజనిత ప్రశ్నలు అడగద్దు, అటువంటిది జరగదు. అలాంటి పరిస్థితుల్లో అన్ని టికప్లు సస్పెండ్ చేయరు అంటారు. నన్ను ఎందుకు చేస్తాను? మళ్ళీ అదే మాట్లాడి సస్పెండ్ చేయగారంటే మిమ్మల్ని మీడియా నుంచి ఎందుకు తీసేయరు నేను అడిగినట్టు ఉంటుంది. ఇప్పుడు మరి నేను మిమ్మల్ని ఈ సీట్లో ఎందుకు కూర్చొని ఇస్తాను, మిమ్మల్ని రేపు తీసి పక్కకు పెడితే ఎట్లా అని నేను అడిగితే ఎట్లుంటుంది జవాబు? తప్పవు కదా. మరి నాగరాజన్ అవుట్, ఉమేష్ రావు గారు. మరి అంతే. మరి అది ఊహాజనితమైన ప్రశ్న అండి. ఆ ప్రశ్న అనేది ఊహాజనితమైన ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానాలు ఉన్నాయి. ఆ ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పి అటువంటి వాటికి విన్నారా? ఇప్పుడు ఫిర్యాదులు వచ్చాయి కాబట్టి ఉమేష్ రావు గారి మీద చర్యలు. ఫిర్యాదులు మరిన్ని ఎక్కువైతే చాలా మంది మీద ఫిర్యాదులు ఉంటే ఒక లిమిట్ వరకే ఉంటాయి. అవి రోజు ఫిర్యాదులు ఇస్తే కూర్చుంటుంది. పార్టీకి ఏం పని లేకుంటున్నారు. ఆ పార్టీ రోజు ఫిర్యాదు ఎవరికి నచ్చబడి నాకు రోజు నచ్చబడు, రోజు ఫిర్యాదు రాసుకుంటూ కూర్చుంటే పార్టీ పట్టించుకుంటుందా? అన్ని మస్తు మంది నాయకుల మీద ఫిర్యాదులు ఉంటాయండి. అది కొంత లిమిట్స్ వరకే ఉంటాయి. ఆ లిమిట్స్ వరకే చర్యలు తీసుకుంటారు. ఆ తర్వాత చర్యలు ఉండవు. ఆ తర్వాత అన్నీ రెక్టిఫై చేస్తారు, అన్నీ కరెక్ట్ జరుగుతాయి పార్టీలో. అంత మాత్రం అనేది నేను చెప్పేది ఇందాక ఎలుకలు దూస్తే ఇల్లు గాలి పెట్టుకుంటారా? ఎలుకలు బయటకు పంపించుకునే ప్రయత్నం చేసుకుంటారు. కానీ అన్నిటికీ సీరియస్గా స్పందించి ఏదో పదవి పోతే 10 ఏళ్ళు సరి చేసిన నేను ఆ పదవి అది గొప్ప పదవా? 10 ఏళ్ళ నుండి చేసినానండి, అంతకంటే పెద్ద పదవి వస్తుంది రేపు. పని చేసుకుంటూ పోయినాక నాకు విశ్వాసం ఉందండి. నా మీద నాకు విశ్వాసం ఉంది. ఏమో నా గురించి ఆలోచిస్తుంటే నేను వాళ్ళ గురించి నేను ఎందుకు ఆలోచించాలి? నా తలకాయ నేను ఎందుకు ఖరాబ్ చేసుకుంటా? నేనేం చేయాలని నేను నిర్ణయించుకున్నా. నా పద్ధతి నాకు ఉంటుంది. నా మీద నాకు విశ్వాసం ఉంటుంది. ఆ విశ్వాసం ప్రకారం నేను ముందుకు నడుస్తా తప్ప వాడెవడో నా గురించి ఆలోచిస్తే వానితో వల్ల నేను ఎందుకు ఆలోచిస్తా? మొత్తం మీద తెలంగాణలో కేసీఆర్ గారి యొక్క పాలన ఎలా ఉందంటారు? ఇందాక చెప్పాను కదా, మళ్ళీ అదే ప్రశ్న అడుగుతారు మీరు. ఇందాక ఏం చెప్పలేదు. అది విఫలమైన పాలన, రేపు ఓడిపోతుంది పార్టీ అని చెప్పిన మా ప్రభుత్వం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.